ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో సజ్జల రామకృష్ణారెడ్డి పేరొకటి. సజ్జల 1958 జూన్ 16న ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా సింహాద్రిపురం మండలంలోని ముసల్రెడ్డిపల్లిలో జన్మించారు. సజ్జల గారి తండ్రి సజ్జల సుబ్బారెడ్డి, తల్లి సజ్జల పర్వతమ్మ. కడపలో ఉన్న డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన సజ్జల ఈనాడు పత్రికలో గ్రామస్థాయిలో వార్తలు అందించే కంట్రిబ్యూటర్గా చేరారు. తర్వాత ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజంలో డిప్లొమా తీసుకున్నారు. 1978లో ఈనాడులో జూనియర్ సబ్ ఎడిటర్గా సేవలు అందించారు. తర్వాత ఆంధ్రభూమి పత్రికకు సబ్ ఎడిటర్గా, 1985లో ఉదయం పత్రికలో చీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేశారు. సాక్షి మీడియాలో ఎడిటోరియల్ డైరెక్టర్గా, పబ్లిషర్గా సేవలందించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీకి దగ్గరయ్యారు. అలా వైసీపీకి రాజకీయ సలహాదారుగా సజ్జలను నియమించారు జగన్మోహన్ రెడ్డి. అప్పటి నుంచి జగన్తోనే జర్నీ చేస్తున్నారు సజ్జల. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా నియమించారు జగన్. ప్రస్తుత ఏపీలో ముఖ్యమంత్రి తర్వాత అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఉన్నారు. 2024 ఎన్నికలకు వైసీపీ సిద్ధమైన వేళ మరోసారి తన వ్యూహాలకు పదును పెడుతున్నారు సజ్జల.